ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ దేవుడు నరరూపు దాల్చెను అనే అంశం మీద మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ దేవుడు నరరూపు దాల్చెను అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి ఏ విధంగా నరరూపు దాల్చెను, ఈ లోకంలోకి రానప్పుడు ఆయన యొక్క స్థితి ఏంటో తండ్రి మేము తెలుసుకోబోతుండగా నువ్వు గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నరరూపు దాల్చెను అని కొత్త నిబంధన యొక్క తొలి 4 పుస్తకాలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు ఎన్నడూ చెప్పబడినంత ఆశ్చర్యకరమైన కథను చెప్తున్నాయండి. దేవుడు నరరూపు దాల్చాడని చెప్పి తెలియజేస్తున్నాయండి. అంటే ఇంతకు ముందు దేవునిగా ఉన్నటువంటి ఆయన నరరూపు దాల్చి ఈ లోకంలోకి వచ్చారు అని మనకి 4 సువార్తలు కూడా మనకి తెలియజేస్తున్నాయి. దేవుడు ఎలా నరరూపు దాల్చాడో ఈ 4 సువార్తలు కూడా మనకి క్లియర్గా తెలియజేస్తున్నాయి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మానవుడిగా, గమనించండి, ఇక్కడ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకంలో ప్రవేశించి మన పాపముల కొరకే మరణించి ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి శరీరధారిగా వచ్చి మన పాపముల కొరకు మరణించి ఎవడు వీటిని స్వీకరిస్తారో, ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా ఎవరైతే అంగీకరిస్తారో వారి కొరకు రక్షణను, పాప క్షమాపణను, నిత్య జీవము కూడా తీసుకొచ్చాడని ఈ 4 సువార్తలు తెలియజేస్తున్నాయి మనకి. ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు దేవుడు, మన కొరకు చనిపోయాడు. అలాగనే మన రక్షణ కొరకు, మనల్ని పాపముల నుండి విడిపించుట కొరకు, నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకు ఈ లోకానికి వచ్చారు అని మనకి 4 సువార్తలు కూడా తెలియజేస్తున్నాయి. ఈ 4 సువార్తల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దైవికమైన దేవుని కుమారుడు మనలను రక్షించటానికి గాను ఎలా నరరూపు దాల్చాడో తెలియజేయటమే ఈ 4 సువార్తల యొక్క ప్రథమ కర్తవ్యమైనవి. అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి క్లియర్గా తెలియజేస్తున్నాయండి. యేసుక్రీస్తు దేవుడై ఉండెను, దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడై ఉండెను, దేవుడై ఉన్నాడు. అంటే ప్రభు అయిన యేసును గూర్చిన మన అంగీకరించవలసిన తొలి సత్యం ఏంటంటే ఆయన దేవుడై ఉండెను, ఆయన దేవుడై ఉన్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయన జన్మయే ఆయన ప్రారంభమా, అంటే ఈ మరి యొక్క గర్భం నుండి రావటమే ఆయన జన్మకు ఆరంభమా? లేదు, కాదండి. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వాడు,
ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. బెత్లెహేములో మన ప్రభువు జన్మ ఆయన ఉనికికి ఆరంభం కాదండి. ఆయన పుట్టి బెత్లెహేములో జన్మించటం ఆయన జన్మకు ఆరంభం కాదండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఈ మరియ గర్భాన బెత్లెహేములో పుట్టడం కాదని జన్మకు ఆరంభం, ఇంతకు ముందే ఆయన ఉన్నాడని చెప్తుంది. ఆయన జన్మ కేవలము భౌతిక శరీరాన్ని దాల్చి మానవుడిగా ప్రత్యక్షం అవటం మాత్రమే. ఆయన ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, కేవలం ఇంతకు ముందు దైవత్వంలో ఒకరైనటువంటి దేవుడిగా పిలువబడుతున్నటువంటి ఆయన ఎలాగా భౌతిక శరీరాన్ని దాల్చి మానవుడిగా ప్రత్యక్షం అవటం. దేవుడు అంటే చెప్పాను, కుటుంబ నామం కింద వస్తుందండి. సపోజ్ ఎవరైనా సరే ఒక కార్డు ఇచ్చినప్పుడు ఏమంటారంటే, ఆ ఇంటి పేరు రాసినట్లయితే మొత్తం అందరూ కూడా ఆ కుటుంబానికి చెందిన వారే ఉంటారు. అలాగనే ఇక్కడ కూడా దేవుడు లేక దైవత్వము అనేది ఒక కుటుంబం పేరు వంటిదే. అంటే మీ కుటుంబం అంతా కూడా రెండని చెప్పి ఒక పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు మన పేర్లు రాయవలసి వద్దని, మనకి కుటుంబం అంటే కుటుంబంలో అందరూ వచ్చేస్తారు. అదే విధంగా నీ కుటుంబం పేరు కుటుంబంలో ఇతర సభ్యులతో ఏకం చేస్తుంది. అది కుటుంబంలోని వ్యక్తిగతమైన సభ్యులను ఒకే కుటుంబ యూనిట్గా కలిపే లింక్ అయి ఉందండి. అలాగే దేవుడు లేక దేవత్వం అన్నది కుటుంబ నామం అండి. అది అంటే ఒక్కరు కాదండి. ఇంతకు ముందు ప్రసంగంలో కూడా నేను తెలియజేస్తాను. నేను లేఖనాల్లో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు మనం చూస్తాం. అంటే ఇప్పుడు దేవత్వంలోని రెండవ వ్యక్తి అయినటువంటి యేసు మన కొరకు మానవుడయ్యాడు. తెలుసుకోవాలి ఇది మనం. అంటే దేవత్వంలోని రెండవ వ్యక్తి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడండి. అందుకే ప్రభు అయిన యేసు నిత్య దేవుడైనట్టు స్పష్టంగా ప్రకటించే లేఖన భాగం ఏదన్నా ఉంది అంటే, ఆయన ఈ లోకంలోకి మరియ గర్భంలోంచి రాకుండా ముందు ఎక్కడ ఉన్నాడు ఏంటి అని చూచినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 చూచినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏమని వ్రాయబడిందంటే, ఇక్కడ ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గమనించండి, ఇక్కడ వాక్యము ఆది యందు వాక్యం ఉంది అంటే ఇప్పుడు ఆది అంటే ఇప్పుడు ఈ సృష్టి ప్రారంభం కాకముందుగానే యేసుక్రీస్తు తండ్రి యొద్ద ఉన్నాడు, దైవత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నట్లుగా మనకి ఈ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను మాట్లాడుతున్నాడు. అంటే ఎవరన్నమాట? ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేనని ఉందండి. నేను చెప్పాను కదా, ఈ జన్మే ఆయనకు ఆరంభం కాదండి. ఆయనకి ఈ తల్లి గర్భం నుంచి రావటమే ఆయన జన్మకు ఆరంభం కాదండి ఆయనకి. అందుకే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఈ సృష్టిని చేయనప్పుడు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును కూడా, అంటే ఈ లోకం చేయబడిందంటే సమస్తము కూడా క్రీస్తు ద్వారా కలిగినవి. అంటే సమస్తాన్ని నిర్మించినటువంటి వాడు ఒక శిశువుగా తల్లి గర్భంలో నుండి మన పాపముల కొరకు మరణించటానికి ఆయన నరరూపు దాల్చినట్లుగా మనకు సువార్తలు మనకు తెలియజేస్తున్నాయి. అంటేను ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు మనకులాగా సృజింపబడినటువంటి వాడు కాదండి. మొదటి ఉనికి గనక లేకుంటే ఆయన నరరూపు ఎలాగ దాల్చగలడు? దేవుడు తెలియదు. అతను గర్భంలో పడినప్పుడు అతని జీవితం ఆరంభం కాలేదని మన ఈ లోకంలో ఎవరి గురించి చెప్పలేం. మనం ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి ఇదే ఆరంభం, మనకి ఇదే మొదటిసారి, మనకి ఇంతకు ముందు మనం లేం. మనం కానీ యేసు ప్రభువు వారు ఇంతకు ముందు కూడా ఉన్నాడండి. ఆయన ఇక ముందు కూడా ఉంటాడు, ఆయన ఎప్పుడూ ఉంటాడండి. ఆయన ఆది అంతము లేనటువంటి వాడండి దేవుడు అంటే. కనుక అతని గర్భంలో, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గర్భంలో పడినప్పుడు అతని జీవితం ఆరంభం కాలేదని మరి ఎవరి గురించి కూడా మనం చెప్పలేం. కానీ క్రీస్తు ప్రభుని గురించి చెప్పగలం మనం. ఇదే ఆరంభం కాదని, అతని గర్భంలో పడింది మాత్రమే ఆరంభ జీవితం కాదని యేసు ప్రభు గురించి మనం చెప్పగలం. ఆయన జన్మ సమయంలో కానీ మృతులలో నుండి లేచినప్పుడు కానీ ఆయన దైవ కుమారుడైన వాడండి. అంటే
కాదు, కానీ దేవుడు సర్వోన్నతుడు మరియు ఆరంభము లేనటువంటి వాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వోన్నత, ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. అందుకే యోహాను సువార్త 17:5 మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, లోకము పుట్టక మునిపే తండ్రి యొద్ద తనకు మహిమ ఉన్నట్లు అని చెప్పాడండి అక్కడ శాస్త్రులతోటి పరిచయులతోటి. అంటే లోకము పుట్టక ముందే, ఆయన ఇప్పుడంటే 2023 సంవత్సరాల క్రితం నరరూపు దాల్చాడు, కానీ యేసు ప్రభువారు ఈ సృష్టి చేయకముందే, అంటే లోకము పుట్టక మునిపే తండ్రి యొద్ద తనకు మహిమ ఉన్నట్లుగా యేసు ప్రభువు చెప్పారు. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే, యోహాను సువార్త 16:27-28 చూసినట్లయితే, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని, అంటే పరలోకం నుండి ఈ లోకంలోకి వచ్చాడు, శరీరం జరిగాను. అంటే యేసు ప్రభు అంటే ఏదో నిన్న మొన్న పుట్టినోడు కాదండి. ఆయన దేవుడు, దేవత్వంలో రెండవ వ్యక్తి. ఆయన శరీరధారిగా మన పాపం నుంచి లోకంలోకి వచ్చిన సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ఈ ప్రసంగాన్ని మీకు తెలియజేస్తున్నాను. యేసుప్రభు మహోన్నతులైన సంగతులు తెలుసుకోవాలండి. ఆయన ఈ జన్మే ఆయనకి ఆరంభం కాదన్న సంగతి మనం తెలుసుకోవాలండి. మనం ఇంకా చాలా మంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా చిన్నపిల్లవాడుగానే చూస్తున్నారండి. ఇంకా నేనండి ఆయన చిన్నపిల్లవాడుగా వచ్చాడు తప్ప ఆయన చిన్నపిల్లవాడు కాదండి. ఆయన నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చినని చెప్పి యోహాను సువార్తలో తెలియజేశారండి. ఇంకా యోహాను సువార్త 17:24 చూసినట్లయితే, జగత్ పునాది వెయ్యబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అని చెప్తున్నాడండి. అంటే తండ్రి ఆయనను ఎప్పుడు ప్రేమించాడు? జగత్ పునాది వెయ్యబడక మునిపే, అంటే ఆయన ఈ మరియ గర్భంలోకి రాక మునిపే ఆయన ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటున్నాడండి. తక్కిన ప్రతి వ్యక్తి భౌతిక జన్మ ద్వారా ఈ జీవితంలో ప్రవేశిస్తాం. మనమందరము కూడా భౌతిక జన్మ ద్వారా ఈ లోకంలో ప్రవేశిస్తున్నాం. కానీ ప్రభువుని యేసు అయితే జీవిత దినాలకు ఆదియు జీవమునకు అంతము లేని వాడే ఉన్నాడండి. ఆయనది ఆయన జీవిత దినాలకు ఆదియు జీవమునకు అంతమునైన లేనివాడండి. ఆయన అంతము లేనివాడండి. ఆయన ఎబ్రీ 7:3 తెలియజేస్తున్న విషయం, ఆయన సంపూర్ణంగా నిత్యుడు, సంపూర్ణంగా దేవుడు అండి యేసు ప్రభువారు. మనవలే కాక మనం ఈ తల్లిగర్భంలో పుట్టాలి, ఈ దేశంలో పుట్టాలి, ఇలా పుట్టాలని చెప్పి మనం అనుకోలేదండి. మనకు తెలియదు. మనకు బయటకు వచ్చినది కానీ నా తల్లి, నా తండ్రి, నా ఊరు, నా ప్రజలు అనుకుంటున్నాం మనం. కానీ యేసు ప్రభు అలా కాదండి. ఆయన మనవలే కాక ఆయన పుట్టాలని కోరుకున్నాడండి. ఆయన పుట్టాలని కోరుకున్నాడు, జీవితం యొక్క అనుభవంలో ప్రవేశించాలని చెప్పి అనుకున్నాడండి. ఆయన భూ నివాస జీవితంలో ఆయన దేవత్వాన్ని ప్రక్కన పెట్టలేదండి. ఎందుకంటే ఆయన దేవుడు కనుక ఈ లోకంలో ఇంతవరకు ఎవరూ చేయలేనటువంటి సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేసినటువంటి వాడండి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు తప్ప మరి ఎవ్వరూ కూడా చేయలేనటువంటివండి అనేకమైన చేశాడు యేసు ప్రభు వారు. నీటి మీద నడిచాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది తినగా మళ్ళీ 12 గంపలు ఎత్తారు. ఇలాగా నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా జరిగినవండి. ఇవన్నీ కూడా యేసుప్రభు ఇవన్నీ కూడా చేశారండి. ఒకవేళ ఈయన దేవుడు కాకపోతే ఇవి ఎలా చేయగలరండి? ఆయన ఇది మనం తెలుసుకోవాలి. ఆయన దేవుడు కాకపోతే అలా చేయలేడండి. అన్నీ కూడా అండి ఆయన దేవుని విశేషమైన లక్షణాలను మాత్రమే తన కోరుకుని పక్కన పెట్టాడు. ఏ సమయములోనైనా తన దైవికమైన శక్తులు ఉపయోగించుకొని ఉండేవాడే కానీ ఎక్కడా కూడా ఆయన కొరకు ఏమీ కూడా ఉపయోగించుకోలేదండి. ఆయన సిలువ వేసినప్పుడు దిగిపోయి వచ్చాడు. ఆయన దిగలేదండి. ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడు తన స్వార్థానికి ఎప్పుడూ కూడా ఆయన దైవత్వాన్ని ఉపయోగించుకోలేదండి. ఆయన అందుకే రెండోది, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా లోకాన్ని సృజించాడండి. ఇప్పుడు మనం ఉంటున్న లోకమంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే దేవుడు సృజించడని మనకు ఉందండి. ఆయన ఎంత గొప్ప అర్థం చేసుకోండి. యేసు ప్రభు
మనం అనుకోండి ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నాం ఇంకా మనం. క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా అనమాట. క్రీస్తు నేడు పుట్టలేదండి. ఆయన 2023 సంవత్సరాల క్రితము దేవత్వాన్ని అంటే పరలోకాన్ని వీడి శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. అదే కరెక్ట్ అండి. యేసు నేడు పుట్టిన హల్లెలూయా ఆ మాట అనకూడదు మనం. నేడు పుట్టలేదండి ఆయన. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? 2023 సంవత్సరాల క్రితం పుట్టాడు ఆయన. యేసు నేడు పుట్టెను హల్లెలూయా అన్నామంటే నేడు కాదు పుడతాడు ఆయన. ఈవేళ పుట్టాడండి ఆయన. ఆయన ఈ జన్మకు ముందే ఉనికిలో ఉన్నటువంటి వాడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. ఇంకా చాలా మంది క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా అని మాట్లాడుతూ ఉంటారు. పాంప్లెట్లు కూడా అంటే ఏం చేస్తున్నారు, స్టిక్కర్స్ కూడా గుమ్మాలు కట్టిస్తూ ఉంటూ చూస్తున్నాను నేను. అది నేడు పుట్టలేదండి. ఈవేళ ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు? ఆయన ఆది అంతము లేనటువంటి వాడండి ఆయన. కావాలని చెప్పి శరీరధారిగా వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మనం. ఇంకా కొంతమంది ఇంకా పశువులతోటి పెట్టి అందులో ఒక బిడ్డని పెట్టేసి యేసు ప్రభు అంటే చాలా మంది ముద్దు పెట్టుకుని పూజించి వెళ్ళిపోతారు. ఇంకా ఇది కరెక్ట్ కాదండి. ఇది ఆయన చిన్నపిల్లవాడు కాదండి. ఆయన ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు శరీరంతో లేడండి ఆయన, ఆత్మగా ఉన్నాడు ఆయన. అందుకే దేవుడు ప్రభు అయిన యేసు ద్వారా లోకాన్ని సృష్టించడం మనం చూస్తుంటాం. ఆయన విశ్వానికే నిజంగా ప్రభు అన్నాడు యేసు ప్రభువారు. అందుకే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 8:6 చూసినట్లయితే ఆయన ఒక్కడే దేవుడు, ఆయనను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. గమనించండి, ఇక్కడ ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు కూడా ఒక్కడే. అంటే దేవత్వంలో రెండో వ్యక్తిగా తెలియజేస్తారండి. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగినటువంటి వారం అండి. ఏ వ్యక్తి అయితే మనుషులకు జన్మనిచ్చాడో ఆ వ్యక్తే ఆయన జన్మనిచ్చిన వ్యక్తి ద్వారా ఆయన మళ్ళా జన్మించిన ఈ లోకంలోకి. తెలుసుకోండి విషయాన్ని. ఇక్కడ క్లియర్గా తెలియజేస్తారు. ఏమని తెలియజేస్తారంటే ఆయన ద్వారా సమస్తమును కలిగిను, మనము ఆయన ద్వారా కలిగినటువంటి వాళ్ళను మనం అందరం కూడా. మరియ కూడా ఆయన ద్వారానే కలిగిందండి. మరియ కూడా ఆయన ద్వారానే కలిగింది. కానీ ఆయన ఆమె యొక్క గర్భంలోంచి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు. చూడండి, కలగజేసిన వారి యొక్క గర్భంలోంచి వచ్చాడు అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. అందుకే మనము ఆయన ద్వారా కలిగిన వారము అని తెలియజేస్తాను. అలాగనే ఇంకా చూసినట్లయితే కొలస్సీ 1:16 ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడిన. అంటే సృష్టికర్తగా కూడా మనం చెప్పుకోవచ్చు, సృజించిన వాడిగా మనం చెప్పుకోవచ్చు యేసు ప్రభువారిని. సృజించిన వాడండి ఆయన యేసు ప్రభువారు. ఆ సృజించిన వాడే నరరూపు దాల్చి లోకంలోకి వచ్చాడండి. సమస్తాన్ని సృజించినటువంటి వాడు, అధికారం అందరికి ఇచ్చినటువంటి వాడండి ఆయన. అందుకే ఇక్కడ మాట్లాడుతాను, ఎటువంటి వాడు అంటే ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనమైనను. అంటే ఏంటి? సింహాసనం మీద కూర్చుంటే పరిపాలించేవారైనను, ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే తెలుసు కదా, అధికారులు, ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడును, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడ్డాయి. కానీ వేళ ఎవరినైతే ఆయన సృజించాడో వాళ్ళే యేసుప్రభు దేవుడు కాడని చెప్పేసి, దేవుడని చెప్పుకున్నాడని చెప్పి సిలువేయమని చెప్పి అన్నారండి. అన్ని అద్భుతాలు చేస్తూ కూడా. ఎవరినైతే సింహాసనం మీద దేవుడు కూర్చుండి పెట్టాడో వాళ్ళే ప్రభు యేసుక్రీస్తుకు సిలువ వేయటానికి అప్పగించారండి. గమనించండి ఇక్కడ. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు జీవులకు ప్రాణప్రాప్తిని ప్రసాదించేవాడండి యేసు ప్రభు అండి. ప్రాణప్రాప్తిని ప్రసాదించడం అంటే ఏంటి? యోహాను 12:11-20 చూసినట్లయితే ప్రభు అయిన యేసే అయినట్లు మనం చూస్తాం. మరియు ఆయన మృతులను సహా లేపగలిగిన వాడై ఉన్నాడు. ఆయన జీవాధిపతి, అంటే జీవాన్ని ఇచ్చేవాడిని జీవాధిపతి అని చెప్పంటాం. లాజరు చనిపోతే అప్పటికి 4 రోజులు అయిపోతే ఆయన దేవుడు గనక శరీరంతో ఉన్నా కూడా దైవకుమారుడుగా పిలువబడ్డాడు గనక 4 రోజుల క్రితం చనిపోయినటువంటి లాజర్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా తిరిగి లేపినట్టు అక్కడ ఉన్నవారందరూ కూడా ఆయన సమాధి చేయడం చూశారు, చనిపోవడం చూశారు, సమాధి చేయడం చూశారు.
4 రోజులు అయిపోయిందని అందరికీ తెలుసు. కానీ తిరిగి మళ్ళా ఆయన లేపాడంటే ఆయన దైవ కుమారుడని ఆయన జీవాధిపతి అనే సంగతి మనం తెలుసుకోవాలండి. అలాగనే జీవ మరణములకు ప్రభు ఆయన ఆధీనంలో ఉన్నట్టు కూడా మనం తెలుసుకోవాలండి. మరణం కూడా ఆయన స్వాధీనంలోనే ఉందండి. ఆయన సమస్తాన్ని వాటి విషయం జీవాన్ని ప్రసాదించాడు, మరి మరణంపై ఏలుగు కూడా కలిగి ఉన్నాడండి ఆయన. అందుకే ఆయన మరణం కూడా ఆయన ఏమీ చేయలేకపోయింది. మరణించిన వారిని అనేక మందిని లేపాడండి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు నరరూపు దాల్చాడు అని కొత్త నిబంధన మనకు చెప్తుంది. కనుక ఆయన ఎందుకు నరరూపు దాల్చాడు, నరరూపు దాల్చకముందు ఆయన ఎలాగున్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కనుక ఇవన్నీ మనం చూడలేదు, కానీ వింటూ వాళ్ళు విశ్వాసం కలుగును, వింటే క్రీస్తుని గురించిన మాట వాళ్ళ కలుగును. అందుకే చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యులు అన్నాడు. అప్పుడు యేసుప్రభు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు చూసి కూడా యేసుప్రభుని దేవుని కుమారుడిగా అంగీకరించలేకపోయిన వాళ్ళు. కానీ ఈవేళ మనం ఇవన్నీ విని బైబిల్ నిజమైన యేసుక్రీస్తు నిజమైన నమ్ముతున్నాం, మనం ధన్యులని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. కనుక యేసుప్రభు నరరూపు దాల్చాడండి, ఆయన మన కొరకు దాల్చాడండి. ఆ నరరూపుగా ఈ లోకంలోకి వచ్చి మన కొరకు బలైపోయాడు. కనుక ఆయన ద్వారా పాప క్షమాపణ నిశ్చయం మనకు దొరికింది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించాలి. ఆయన ద్వారా తండ్రి అయిన దేవుని గణపరచాలి. నిత్య జీవనకు మనం వారసులుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. దేవుడు నరరూపు దాల్చాడండి మా కొరకు తండ్రి, మా పాపం నిమిత్తమే తండ్రి. సృష్టిని అంతా చేసినటువంటి వాడు తండ్రి. జీవమరణాలు ఆయన వశంలో ఉన్నాయి ప్రభు. అటువంటి ఆయన తండ్రి నరరూపు ఈ లోకంలోకి వచ్చి మా కొరకు బలైన విధానం పరిస్థితులు తెలియజేస్తుంది. ఆ యేసు క్రీస్తుని గురించి అనేకమైన సత్యమైన సంగతులు తెలుసుకుని మరింత ప్రభువులో విశ్వాసంలో బలము కలిగి ఉండటానికి ప్రసంగం సహాయపడలేమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు వచ్చిన బలపరిచి దీవించి ఆశీర్వదించమని, ఈ దాసులు చేస్తున్న సేవను బాగా దీవించమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.